సునాదస్వరము ఏప్రిల్ 8. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనలు 34:22. మరి యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా అపరాధులుగా ఎంచబడరు అని చెప్పి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రజలందరినీ విమోచించే దేవుడు. ఎవరిని కూడా అపరాధులుగా చేసి శిక్షించాలని కాదు, కానీ ఆయన అందరి ప్రాణమును విమోచించే దేవుడు. మరి దావీదు తన పాప స్థితిలో ఉన్న మరి అవిధేయత స్థితి అయినా కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన కృపను పొందుకొని విడుదలను పొందుకున్నాడు. అందుకే దేవుని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదివినప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారు. మరి ధర్మశాస్త్రం ప్రకారం అందరు రాళ్ళు రువ్వి చంపాలని చెప్పి చూసినప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపము చేయని వారు మొదటి రాయి వేయమన్నప్పుడు అందరూ కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, నేను కూడా నీకు శిక్ష వేయను, వెళ్ళి పాపము చేయకుండా ఉండమన్నాడు. మరి యేసుక్రీస్తు ఉద్దేశము అందరూ పాపము చేయకుండా విడుదల పొందడం, అందరూ కూడా క్షమాపణ పొందడం, ఎవరిని కూడా అపరాధులుగా ఎంచి శిక్షించాలనేది ఆయన ఉద్దేశం కాదు. అందుకే ఆమెను విడిపించి వెళ్ళాడు. మరి లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి అత్తరు తీసుకొని యేసుక్రీస్తు పాదములు కడిగి మరి ఆయనను ఆమె అభిషేకించినప్పుడు అందరూ కూడా చూస్తూ ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పారు. కానీ 47వ వచనంలో యేసుక్రీస్తు అన్నాడు, విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. మరి యేసుక్రీస్తు మనల్ని క్షమించే దేవుడు. మరి అందుకే ఆయన తన రక్తమును కార్చి మనందరికీ విడుదలిచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి బలహీన స్థితి అయినా, అపరాధములైనా, ఎటువంటి స్థితిలో మనం ఉన్నా కూడా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన అందరి ప్రాణమును ఆయన విమోచిస్తాడు. మరి ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరిని కూడా అపరాధులుగా ఎంచడు. కాబట్టి ఏ పరిస్థితి అయినా కూడా దేవుని ఆశ్రయిద్దాం. మరి ఆయన మనల్ని క్షమించి ప్రేమించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి విడుదల పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎందరు మిమ్మల్ని ఆశ్రయించినారో ప్రభువా, వారు ఎటువంటి పొరపాటు చేసినా అందరినీ కూడా విడిపించి ఎటువంటి శిక్ష లేకుండా మీరే తప్పించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.